నమస్తే మేడం. పేరు? రమాదేవి. ఏం చేస్తుంటారు? చేనేత పని మొగ్గనిస్తా. ఈ నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా 3 కూడా పోటాపోటీనే ఉన్నాయి. ఈ డివిజన్లో ఏది అభివృద్ధి చేసిందని మీ అభిప్రాయం? తెలంగాణ అనుకుంటున్నాం మేమందరం. ఇప్పుడు చూసుకుంటే చేనేత కార్మికులను చూసుకుంటే తెలంగాణ రాకముందుకు ఏ విధంగా ఉంది, తెలంగాణ వచ్చినాక ఏ విధంగా ఉంది? తెలంగాణ వచ్చిన కాన్సల్ కొంచెం పర్లేదు. మాకు ఆర్డర్స్ అవి ఇవి వస్తాయి. ఎగ్జిబిషన్ పోతాం మేము కూడా. మాకు స్టాల్స్ ఇట్లా ఇస్తారు. నాంపల్లికి అట్లా పోతాం మేము. తెలంగాణ వచ్చిన కాన్సల్ కొంచెం పర్లేదు. ఇప్పుడు చూసుకుంటే చేనేత కార్మికులకు నెల నెల చేనేత మిత్ర అని ఇస్తున్నారు. ఇవన్నీ కూడా కరెక్ట్ టైంలో పడుతున్నాయని డబ్బులు అనేవి కూడా ఈ మధ్య 2 నెలల బట్టి పడుతున్నాయి. ఫస్ట్ నాడే పడతాయి. ఇప్పుడైతే 2 నెలలకైతే వచ్చినాయి. ఇప్పుడు 3rd మంత్ వస్తాను. ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లో ఈ మూడిట్లో మళ్ళీ అధికారంలోకి ఏది వస్తే ఇంకా అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నారు? మేమైతే తెలంగాణ అనుకుంటున్నాం. మాకైతే ఏది లేదు తెలియదు. తెలంగాణే వస్తుందని అనుకుంటున్నాం. మా కొత్తవాడ మీద కేసీఆర్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు గ్యాస్ కావచ్చు 400కి అన్నారు, రైతు బంధు కావచ్చు 15,000కి పెంచుతామంటున్నారు. ఇలా చాలా రకాలుగా స్కీమ్లు అనేవి పెట్టారు. దానిపై మీ అభిప్రాయం? గ్యాస్ 400కి వేస్తే ఇక నయమే కదా. అంతకైనా కొంచెం కరెంట్ బిల్లు కూడా తక్కువ వేస్తే మంచిగా ఉంటుంది. నా అభిప్రాయం అది. ఓకే, థ్యాంక్ యూ. అండి, నమస్తే అండి. పేరు? శ్రీనివాస్ అండి. ఎన్ని చేస్తుంటారు ఇలా రోజు ఒకటైతుంది. చెప్పండి, నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లో ఏది అభివృద్ధి చేసింది అనుకుంటున్నారు? ప్రస్తుతానికి అయిపోయి బీఆర్ఎస్ అయితే మాకు కొద్దిగా పింఛన్ లాంటి ఒకటి ఇస్తుంది. మొన్న కొత్తగా బియ్యం ఒకటి పెట్టిళ్ళు, ఇన్సూరెన్స్ 2 నెలలకి 2,000 రూపాయలు వేస్తుంది. ఇంతవరకు వేరే ప్రభుత్వం ఇంతవరకు ఎవరు వేయలేదు. కొత్తగా మొన్ననే ఇప్పుడు వేశారు. ఇప్పుడు కేసీఆర్ మేనిఫెస్టో చూసుకుంటే ఏ విధంగా ఉంది? ఇప్పుడైతే బాగానే ఉంది మేనిఫెస్టో. అది ముందు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడైతే పర్వాలేదు. ఇప్పుడు చూసుకుంటే చేనేత కార్మికులకు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, తెలంగాణ రాకముందుకు ఏ విధంగా ఉంది? తెలంగాణ వచ్చినాక కొద్దిగా అభివృద్ధి చెందింది. మాకు ప్రోగ్రాంలు ఇవ్వడము, కొద్దిగా మాకు పని కల్పించడం ఉన్నది. మా హాస్టల్ కూడా మాకు అంతకుముందు లేకుండే. హాస్టల్ సప్లై చేసేందుకు అనుమతి ఇచ్చిళ్ళు దరీసు. తెలంగాణ వచ్చినా బాగానే ఉంది. మీ ఓటు ఎవరికి అనుకుంటున్నారు? తెలంగాణకి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు హోటల్లో ఉన్నాం. నమస్తే అండి. పేరు? సాంబయ్య. ఎలా నడుస్తుంది? బాగానే నడుస్తుంది. ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా 3 కూడా పోటాపోటీ ఉన్నాయి. ఇక్కడ ఏది గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. మీరు దేనికి ఓటు అయిపోతున్నారు? టీఆర్ఎస్కి ఇస్తాం. ఎందుకు? మాకు అన్ని అభివృద్ధి పనులు చేస్తారు కాబట్టి, కొన్ని వస్తున్నాయి కాబట్టి, పథకాలు వస్తున్నాయి కాబట్టి ఇస్తాం. థ్యాంక్ యూ.